సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న హైదరాబాద్లో ఇక్కడ మనం ఇంకా వేరే వేరే ఫేమస్ గణపతుల దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ పక్క గల్లీలో ఉన్నా. సో అక్కడికి వెళ్ళి చూపిస్తా, పబ్లిక్ ఎలా ఉన్నారో అన్నీ చూపిస్తాం. ఇప్పుడైతే మన ఖైరతాబాద్ పక్క గల్లీలోకి వచ్చినాము. ఈ నుంచి 350 మీటర్స్ ఉంది అంతే. ఇక్కడ ముంగట గల్లీ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ ముంగడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ మన ఖైరతాబాద్ గణేష్ చూడడానికి అయితే ఇది మెయిన్ ఎంట్రీ. క్రౌడ్ అయితే చాలా వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. అయితే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి బాగా పబ్లిక్ ఉన్నారు, క్రౌడ్ ఉన్నారని ఇక్కడ మనం వేరే గల్లీ నుంచి వెళ్తున్నా. చూద్దాం ఇక్కడ ఎట్లుంటుందో. ఒకవేళ ఇక్కడ నుంచి క్రౌడ్ లేకపోతే ఇట్లనే వెళ్దాం. ఇక్కడైతే దర్శనానికి లైన్ పట్టాలి. చూడండి లైన్ ఎంతో. ఇక్కడ లైన్ కూడా మూవింగ్ లైన్ ఉంది, అంతే ఎక్కువ క్రౌడ్ లేదు. అది తెలిసి మ్యాక్సిమం 10-15 మినిట్స్లో అయిపోతుంది. చూడొచ్చు క్రౌడ్ ఎంత. జస్ట్ 5 మినిట్స్లో ఇక్కడ దగ్గరికి అయితే వచ్చినాము. మూవింగ్ లైన్ ఉంది, అంతేం క్రౌడ్ లేదు. క్రౌడ్ ఉన్నారు కానీ అంత ఫ్రీ ఉంది, మొత్తం లైన్ మొత్తం ఫ్రీ ఉంది. జస్ట్ ఒక 10 మినిట్స్లో దగ్గరికి వచ్చినాం అంతే. ఫ్రీ లైన్ ఉంది మొత్తం. క్రౌడ్ ఉన్నారు కానీ అంతేం మొత్తం ఫ్రీగానే ఉంది. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. మీ పర్సులు జాగ్రత్త. చిన్న పిల్లలు తప్పిపోతున్నారు భక్తులారా, చూస్తూ ముందుకు సాగుతున్నారు భక్తులారా. పదే చెప్తున్న భక్తులారా, మీ సొమ్ములు మీ పిల్లలు మీ పర్సులు జాగ్రత్త. పదే చెప్తున్నాము. మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మీ పక్కనే పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సహకరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ గణేష్ దగ్గర ఇక్కడ వాటర్ కూడా కాబట్టి పోలీసు వారు సహకరిద్దాం. దయచేసి 50 రూపాయలు సమర్పించుకుందాం. రామసుందరి అక్కడమ్మ గారు 50 రూపాయలు సమర్పించుకున్నారు. ఎంట్రీ నుంచే మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాం. చూడండి క్రౌడ్ అయితే మాత్రం ఒక 5-6 లైన్స్ ఉన్నాయి. ఇటు నుంచి ఉన్నాయి, అక్కడ ముంగటి నుంచి ఉంది. ఇది ఎగ్జిట్, ఎంట్రన్స్ నుంచే మళ్ళీ ఎగ్జిట్. ఇక్కడ మీ ఎంట్రన్స్ దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. ఎగ్జాక్ట్లీ పక్క గల్లీ. మళ్ళీ బయటకు వెళ్ళినాక చూపిస్తాను. ఇద్దరు దేకో హాయ్ బోలో. ఇప్పుడైతే మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం పోయేది బాలాపూర్.
బాలాపూర్ గణేష్ దగ్గరికి అంతేనా? వెళ్ళిపోదాం పా మరి. ఓకే రైట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మన బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చినాము. మెయిన్ ఎంట్రన్స్ బాలాపూర్ గణేష్. ఇక్కడ కూడా అంతేం క్రౌడ్ లేదు. రావాలండి, రావాలి. ఇక్కడ పెట్టు పార్కింగ్. ఇక్కడ మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 250 మీటర్స్ క్రౌడ్ కూడా అంతే ఉంది. ఇక్కడ మన ఎంట్రీలో కూడా ఇక్కడ మన షాప్స్ కూడా ఉంది. జాతర మొత్తం బొమ్మలు ఇవన్నీ. పాదాక్షరంలో ఎవరు కూడా ఉల్లంఘన ప్రవేశించకండి. దయచేసి మీ పాదాక్షరంలో హనుమాన్ టెంపుల్ దగ్గర కానీ అలాగే మీ వెహికల్స్ దగ్గర కానీ దర్శనం చేసుకోవడం నిదానం ముందు సాగండి. ఒకరికొకరు నడుకోకండి. నిదానం ముందు సాగండి. అమ్మ చెప్పు. దయచేసి మీ చెప్పులు మీ వెహికల్ సౌందర్యించండి. స్థలం లేదు. మీ చెప్పులు మీ వెహికల్ సౌందర్యించండి. జై బలో గణేష్ భగవానకి, జై బలో గణేష్ భగవానకి. నడవండి అట్లే నిదానం. ఫోన్లు జబ్బులు పెట్టుకొని నడవండి. ముందుకు నడవండి. నిదానంగా ముందుకు సాగండి. ఎవరు నిలబడతారు నడవండి. దయచేసి మీ పిల్లలను జాగ్రత్త. దర్శనం చేసుకున్న వాళ్ళు బయటికి రావాలి. లైన్లో మొత్తం ఇబ్బంది అవుతుంది. పూజ చేసుకున్న వాళ్ళు ఎవరు కావాలి లోపల. మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకొని నిదానంగా ముందుకు సాగండి. దయచేసి వచ్చిన భక్తులకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. పోలీసు వారికి మరియు వాలంటీర్స్ కి సహకరించండి. వచ్చిన భక్తులు అందరూ కూడా పోలీసు వారికి జై బలో గణేశ భగవానికి. నిదానంగా ముందుకు సాగండి. ఎవరు కూడా నిల్చోవద్దు ఇక్కడ. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన బాలాపూర్ గణేష్ లోపల ఇక్కడ ఎంట్రీ వచ్చినాము. చూడొచ్చు లోపల ఎట్లా ఉందో. అక్కడ థీమ్ మాత్రం మంచిగా ఉంది. వెంకటేశ్వర్ల థీమ్ చూడండి ఎంత మంచిగా ఉంది. డీటెయిల్గా మంచిగా ఉంది.
అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కూడా బాలాపూర్ గణేష్ దగ్గర చూసిరే ఆ క్రౌడ్ ఎట్లుందో. ఇప్పుడైతే ఇక ఇంటికైతే వెళ్తున్నా, కొంచెం పని ఉంది బయట, అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్తా. సో ఇక్కడికి ఇక ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.